రైట్. సో, ఇప్పుడు కాలం మారింది. మనం చాలా ముందుకెళ్ళిపోయాము. డిజిటల్ కరెన్సీ వచ్చింది. డిజిటల్ అసెట్స్ వచ్చాయి. తర్వాత క్రిప్టోలు ఇట్లాంటివి చాలా వచ్చినా సరే, గోల్డ్ ఎందుకు ఇప్పటికీ సేఫ్ హేవెన్ అనే ఫీలింగ్‌లో ఉంటుంది సార్ అది? అంటే అదే అండి మనం ఇందాక హ్మ్. అనుకున్నట్టు గోల్డ్‌కి జియో పొలిటికల్‌కి ఎక్కడ అబ్జెక్షన్ లేదు. ఓకే. గోల్డ్ ఎక్కడైనా గోల్డే కదండి. రైట్. అవును. సో, అది అమెరికాలో అయినా గోల్డే, ఇండియాలో అయినా గోల్డే, చైనాలో అయినా, అవును. ఇటలీలో అయినా ఎక్కడైనా గోల్డే. అవును. రైట్. గోల్డ్ హ్యాస్ ఎ వాల్యూ. ఆ వాల్యూ అనేది కరెన్సీతో సంబంధం లేదు. ఓకే. తర్వాత గవర్నమెంట్‌లతో సంబంధం లేదు. అది వాల్యూ ఈజ్ వాల్యూ. అవును. అది ఏన్షియంట్ టైమ్ నుండి ఉన్న వాల్యూయే కదండీ. అవును. అదే సో, అంటున్నా. మెటల్, రేర్ మెటల్. అంటే అవును. దానికున్న పెక్యులర్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్‌లో అన్ని మెటల్స్ ఉంటాయి కెమిస్ట్రీలో. కానీ మనిషి మరి గోల్డ్ మీదే అదే ఎందుకు అంటున్నా. అవును. ఎంత ట్రేడ్ చేస్తాడు? ఎందుకు ఇంత గోల్డ్ మీద డిస్కషన్ నడుస్తదంటే దానికున్న పెక్యులర్ క్యారెక్టర్. ఓకే. అది దాని యూసేజెస్ కానివ్వండి, రస్ట్ హ్మ్. పట్టదు. అవును. అదర్ మెటల్స్ లాగా కాదది. ఓకే. సో, మనం యూజ్ చేస్తాం కదా! అవును. గోల్డ్ ఈజ్ ఎ స్టేటస్ సింబల్. అవును. అంటే అంతేగా. ఒక రకంగా అయ్యో! ఒక అది రకమేంటి సార్? మీరు ఇంతకుముందు అన్నారుగా పుట్టిన పిల్లాడికి హ్మ్. బంగారం పెట్టడం దగ్గర అంటే నుంచి ఒక పెళ్ళేంటి. సెక్యూరిటీతో పాటు ఇండియాలో యెస్. సెక్యూరిటీ అనేది ఒక పార్ట్ అయితే, అవును. ఇంకోటి మన స్టేటస్ సింబల్ కూడా అది. అవును. సో, ఇంకా దాని వాల్యూ ఎలా తగ్గుతుందండి? హ్మ్. రైట్ సార్. అంటే ఇంతకుముందే అడిగితే మీరు బహుశా నవ్వినట్టున్నారు ఒక ప్రశ్న. అంటే రియల్ ఎస్టేట్‌కును గోల్డ్‌కి అంటే నిజంగా రిలేషన్ ఉందా లేదా? అంటే నేను విన్నదేంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు కొంత ఒడిదుడుకులలో లోనైనప్పుడు ఫండ్స్ అంతా గోల్డ్‌లోకి మల్లుతాయని విన్నాను నేను. కరెక్టేనా అది? ఏమో మరి నేనెక్కడ వినలేదు బేసిక్‌గా. ఆ! అంటే అంత ర్యాండమ్‌గా అంటే స్టాక్ మార్కెట్, గోల్డ్ అవును. ఒక రిలేషన్ ఉంటది. అవును. లేకపోతే ఒక స్పెక్యులేషన్ అంటే అది డిజిటల్‌గా ట్రేడ్స్ జరుగుతుంటాయి కాబట్టి కొంత ఇటు అటు మారుతుంటాయి. అంటే అవును. రియల్ ఎస్టేట్‌ది గోల్డ్‌లోకి మారుతుంటే మరి గోల్డ్‌ని లోన్ కింద పెట్టి ఇల్లు కొనేవాళ్ళని చూసాను గానీ, ఆ! మరి ఇల్లు లోన్ పెట్టి గోల్డ్ కొనేవాళ్ళని ఎక్కడ వినలేదండి. అంటే రియల్ ఎస్టేట్‌లోకెళ్ళాల్సిన ఫండ్స్ హ్మ్. ఐ దాన్ని డోంట్ థింక్ సో అండి. అలా ఆ! అంత జరగదనుకుంటున్నా. సార్ ఇంకొకటి విన్నా నేను. అంటే గోల్డ్ మైనింగ్ తగ్గడం వల్లనే అంతర్జాతీయంగా తగ్గడం వల్లనే ఇట్లా ప్రైస్ హైక్ అనేది నడుస్తుంది గోల్డ్‌దనేది ఒక మాట అంటే విన్నా. గోల్డ్ అనేది ఫిక్స్‌డ్ అండి. హ్మ్. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ సంవత్సరానికి ఏదైతే ఉంటదో ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ మారదు కదా! ఓకే. అంటే అంటిల్ అన్లెస్ మీరు అది న్యూ గోల్డ్ తగ్గిపోయిందని అన్నారు. ఆ! తగ్గలేదుగా? తగ్గలేదు గానీ ఆ! అది ఫిక్స్‌డ్ కదండీ. ఇక్కడ అదే కదా! ఇప్పుడు గోల్డ్ మనం సింథసిస్ చేయలేం గోల్డ్‌ని. ఆ! నేచురల్ రిసోర్స్ కదండీ. ఆ! సో, నేచురల్ రిసోర్స్ ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే సింథసిస్ చేస్తున్నామో, మహా అయితే కొత్తగా మళ్ళీ మీరు మైనింగ్ కొత్తగా ఎక్కడైనా వస్తే తప్ప చేయలేరు. ఓకే. సో, అది స్టేబుల్. కానీ కొనేవాళ్ళు పెరుగుతున్నారు కదా! అవును. కరెక్ట్. డిమాండ్ పెరుగుతుంది. బాగా. సో, అంటే కంట్రీకి డిమాండ్ పెరుగుతుంది. కంట్రీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి కొనటానికి. అవును. చైనా తీసుకుంటుంది, మనం కొంటున్నాము, అలాగే యూఎస్ కొంటది ఎవ్రీ అవును. ఇయర్ రిలీజియస్‌గా. అలాగే అదర్ కంట్రీస్ కూడా కొంటున్నాయి కాబట్టి, హ్మ్. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే అంటే వాళ్ళు పొటెన్షియల్ ఉంటది కదండీ! కరెక్ట్. బల్క్ మనీ వాళ్ళ దగ్గర ఉంటది కదా! అవును. మన రిటైల్ ఎంత కొంటాం? మన ఎవ్రీ ఇయర్ కొంత అక్యుములేట్ అంతే గదా! చేసుకుంటాం. అవును. సో, అవును. వాళ్ళు అలా కాదు కదా! లే యాంప్లిఫై చేయగలరు. హ్మ్. ప్రైజ్‌ని యాంప్లిఫై చేయగలరు. అవసరమైతే డిమాండ్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలరు. మనం హ్మ్. చేయలేం కదండీ! అదే గదా! సో, యెస్. యాహ్! యెస్. యెస్. రైట్ సార్. అంటే ఇప్పుడు మోడీ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. బంగారం కొనడం కొంచెం ఆపండి ఏదని హ్మ్. చెప్పిన తర్వాత హ్మ్. అందరిలో ఒక భయం మొదలైంది. ఏదో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాబోతుంది దేశంలో అనే ఒక టాక్ విపరీతంగా నడుస్తుంది. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒక ఎక్స్‌పర్ట్‌గా మీరు చెప్పండి సార్. నిజమేనా? ఏమైనా ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే రాబోతుందా? అది మనకు తెలీదుగా బేస్ గారు. హ్మ్. ఇప్పుడు పీఎంఏ వచ్చి చెప్పినప్పుడు సో, మనం మీరు అట్లా విశ్లేషిస్తారుగా. కాదు కదండీ! ఇప్పుడు ఏం జరుగుతుందనేది మనకు తెలీదు కదండీ! ఆ! వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్‌ని బేస్ అంత హై లెవెల్‌లో వాళ్ళు చెప్తున్నారంటే ఏదో ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, ఆ ప్రాబ్లమ్‌కి ఆయన ఇచ్చిన సజెషన్ కొంత టైమ్ ఇంపోర్ట్స్‌కి సంబంధించి హ్మ్. తగ్గించండి అని. హ్మ్. సో, దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటది కదండీ! మార్కెట్ ఇంపాక్ట్ అయితే ఉంటదిగా. కొంత అవును. వాకిన్స్ తగ్గుతాయి. మనం అవును. షాప్స్‌లోకెళ్ళి అడిగినప్పుడు ఎలా ఉంది సేల్స్ అన్నప్పుడు కొంత డిక్లైన్స్ అయితే కనపడుతున్నాయి. అవును. అవునా? ఎందుకంటే ఆ! మనం అడిగినప్పుడు నేను రైట్. కొంతమందిని అదేలే. అడిగినప్పుడు ఆ! వాళ్ళేంటంటే కొంత డిక్లైన్స్ అంటే డబ్బులున్నా కొంతమంది వెయిట్ చేయటం. ఓకే. కొంతమంది పోస్ట్‌పోన్ చేయటం. అవును. అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది మేజర్ థింగ్ కదండీ! హ్మ్. అవును. ఒక పర్టిక్యులర్ వస్తువు పెరుగుతుంది. అంటే అంతే ఇప్పుడు గదా! సపోజ్ మీరన్న రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందనుకోండి. ఆ! అది వేరు. ఒక 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 పర్టిక్యులర్ సెక్టార్ పెరుగుతుంది. హ్మ్. ఓకే. ఇక్కడ అలా కాదు కదా! ఎకానమిక్ క్రైసిస్ అంటే నిత్యావసరాలుంటాయి. చాలా విషయాలున్నాయి కదా! ఆ రోజు అవును. చెప్పిన ఆటిలో 10లో చాలా విషయాలున్నాయి మనకి. అవును. సో, దాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకుంటారు కదండీ! హ్మ్. సో, కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సినోళ్ళు ఆగొచ్చు. అవును. చూద్దాంలే వెయిట్ అవును. చేద్దామని. అవును. సో, ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి కొంత సేల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడతదండి. ఓకే. అది. రైట్. అట్లాగే
ఇంతకుముందు ఒక వర్డ్ నేను క్రియేట్ చేశాను మీకు, గోల్డ్ హాలిడే. సో అలాంటి గోల్డ్ హాలిడే ప్రకటిస్తూనే అందరిలో ఒక రూమర్, సోషల్ మీడియాలో ఒక రూమర్స్ ఏంటంటే తిరుమలలో ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఉన్న గోల్డ్ని అన్నిటినీ రిజర్వ్ బ్యాంక్స్ తరలిస్తారని, మనుషుల దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని లెక్క కట్టిస్తారు, ప్రతి మనిషికి ఇంతే ఉండాలని ఒక నియమం పెడతారు, తీసేసుకొని గోల్డ్ బాండ్స్ ఇస్తారు. ఇట్లాంటి చాలా టాక్స్ నడుస్తున్నాయి. ఏది కరెక్ట్, ఏది అంటే ఇవి అన్ని గవర్నమెంట్ డెసిషన్స్ కదా బీసీ గారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఒకటైతే అంటే మనకి ఇవన్నీ పాయింట్స్ మనం అనలైజ్ చేయలేం కానీ అవును గవర్నమెంట్ అయితే ఒకటి క్లియర్ స్టాండ్ ఏముంది, ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది అవును అంటే అకౌంటబిలిటీ. ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర తెలియదు కదండి. అవును సో దానికి సంబంధించి కొంత దాన్ని బంగారాన్ని కొంత అకౌంటబుల్ చేయాలి అనేది అయితే కొంత ఉందండి. దానికోసం మనకి అప్పట్లోనే సావరెన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు. అవును డిజిటల్గా కొంత Correct. ప్రమోట్ చేద్దామని చెప్పి కొంత అవును. అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ ఇచ్చి కూడా తెచ్చారు. సరే అది తర్వాత గవర్నమెంట్ క్లోజ్ చేసింది. ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, డిజిటల్గా కొనుక్కునే ఫెసిలిటీ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అవును. రీసెంట్గా ఎన్ఎస్సి తీసుకొచ్చింది, అవును గోల్డ్ రిసిప్ట్స్ అని చెప్పి తీసుకొచ్చింది. అవును సో ఎంత తీసుకొచ్చినా పాత దాని పరిస్థితి ఏంటి, సపోజ్ ఈ రోజు మీరు కొన్నారు లేదా లాస్ట్ ఒక 3 years నుండి కొన్నారంటే మీ దగ్గర ట్రాక్ ఉంటుంది. ఇప్పుడంతా డిజిటల్ అయింది కాబట్టి డిజిటల్ పేమెంట్స్ కాబట్టి అవును ట్రాక్ ఉంటుంది. పాతది జనరేషన్స్ నుండి ఉంటుంది, అవును ఒక 4-5 జనరేషన్ అంతే గోల్డ్ కదా. ఉంది. అవును ఎంత ఉందో ఎవరికి తెలుసు, తెలియదు కదా. గవర్నమెంట్ కొంత దాని మీద అంటే గోల్డ్ అకౌంటబిలిటీ అనేది అయితే కొంత డిస్కషన్ నడుస్తుందండి. ఇప్పుడు అది ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, ఏ లెవెల్లో చేస్తుంది, పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఎంత ఉంటుంది దానికి. ఇప్పుడు అల్టిమేట్గా పబ్లిక్ కూడా దానికి అంతే రిసీవ్ కదా. చేసుకోవాలి కదండి. అవును అవును సో ఇవన్నీ మనకి తెలియదండి. Okay. కాకపోతే అంటే గోల్డ్ అనేది ఇప్పుడు మనం ఒకటి ఇలా చూస్తున్నామండి, మనం ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మన కరెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నాం, అవును రైట్. కానీ ఇంకో రకంగా మీరు చూడండి, గోల్డ్ షాపులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో, గోల్డ్ గోల్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు వేల మంది, లక్షల మంది. కదండి. అవును ఇప్పుడు డైమండ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు గుజరాత్లో, బో. 2 లక్షలు 2,20,000 మంది కాలనీసే ఉంటారు. ఉన్నాయి. కాలనీ అది డైమండ్ సంబంధించి. అలాగే అంటే జ్యువెలరీ, డైమండ్స్ నథింగ్ జ్యువెలరీ. గోల్డ్కి సంబంధించి వచ్చేటప్పటికి మనకి రిజిస్టర్డ్ వాళ్ళు తీసుకున్నా కూడా 1,30,000 మంది అఫీషియల్ జిఎస్టీ ఉన్నారు. రిజిస్టర్డ్ ఒక 3-4-5 లక్షలు కూడా ఉండొచ్చు. ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు విలేజ్ నుండి అర్బన్ సిటీస్ మినిమం ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా అంటే డిపెండెన్స్ దీని మీదే కదండి. ఇప్పుడు మనం కన్జంప్షన్ కనుక తగ్గితే ఇది గోల్డ్ కూడా ఇంత పెద్ద యూజ్ మార్కెట్ ఉంది అండ్ దీని మీద ఇంతమంది బతుకుతున్నారు, రైట్. దాని మీద కొంత జిఎస్టీ వస్తుంది, రైట్ కదండి. ఇప్పుడు ఇంకోటి, ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు నేను గోల్డ్ కొన్నామండి, మన దగ్గర గోల్డ్ ఉంది, ఆర్ఎల్స్ మనకు అవసరం వచ్చింది, ఫస్ట్ ఏం చేస్తాం, గోల్డ్ అమ్మేయడమో తాకట్టు పెట్టడమో చేస్తారు. అమ్మటం అనేది అంత జరగదు. అమ్మటం అనే స్టేజ్ వచ్చిందంటే అది ఇంకా ఏదో డిఫరెంట్. జనరల్గా మనం బ్యాంకులో పెట్టుకుంటాం. లేదు మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, సపోజ్ మీకు ఏదో ఒక అపార్ట్మెంటో ఒక సైటో తక్కువ రేటుకి వస్తుంది, ఓకే, మీకు కొంత లోన్ వస్తుంది, కొంత డౌన్ పేమెంట్ కట్టాలి. ఫస్ట్ మీ మైండ్లో ఏమొస్తుంది, ఉన్న గోల్డ్ ఏదైనా ఉంటే నేను లోన్ తీసుకుని ముందు కొంత డౌన్ పేమెంట్ కట్టి తర్వాత చేద్దాం. అంటే మనం ఎకానమీలో గోల్డ్ కొంటున్నాము, అది ఇంట్లోనే ఉండలేదు, అది బ్యాంకులో కూడా ఉంటుంది కదా. బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ అది ఎక్కడికి వస్తుంది, అకౌంట్ అయ్యి మనకు అకౌంట్ రూపంలో మళ్ళీ మనకి మనీ క్రెడిట్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం, సిస్టంలో పెడుతున్నాం. అది రియల్ ఎస్టేట్లోనో సమ్ అదర్ బిజినెస్లోనే పెడుతున్నాం. ఎకానమీ రన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చూసే 25,000 కేజీలు రిటైల్, అసలు హౌస్ హోల్డ్ దగ్గర ఉన్న మొత్తం అది 30,000 టన్స్ ఏదో ఉందండి క్యాల్కులేషన్. మన దగ్గర ఉన్న ఇండియన్ హౌస్ హోల్డ్ ఇదంతా కూడా బ్యాంకులకి వెళ్తుంది కదా. బ్యాంకులు కూడా 16 lakhs crores అంత డిస్పర్స్ చేసినాయి కదా. అది గవర్నమెంట్ బ్యాంక్స్ అవనండి, ఎన్బిఎఫ్సిస్ అవనండి, ప్రైవేట్ లెండింగ్ అవనండి, సరే అది ఎవరి దగ్గర కొదువు పెట్టినండి, ఏదైనా కానీ సిస్టంలోకి డబ్బంతా తిరుగుతుంది కదా. మరి దీన్ని ఎలా చూడాలి, కరెక్ట్, దీన్ని ఎలా చూడాలి. ఇప్పుడు మనం ఇన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు, ఓకే, అఫ్కోర్స్ ఇది నిత్యావసరం కాదు, కానీ ఒక నిత్యావసరమే అండి. హాస్పిటల్లో పడ్డా, రేపు పెళ్లిళ్ళైన ఏదైనా ఇదే అవసరానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీని మీద ఇంత పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుంది. సో మనం దీన్ని ఎలా చూడాలి అంటే ఇంటర్నల్గా మన ఇంటర్నల్ ఎకానమీ స్టేబుల్ అవడానికి కూడా, అంటే ఇంటర్నల్గా గ్రోత్ కూడా ఇది ఉపయోగపడుతుంది కదా. అంటే అది పర్చేజ్ చేయటం, ఆర్నమెంట్స్ చేసేవాళ్ళు, దాని తర్వాత దాన్ని బ్యాంకులో పెట్టినప్పుడు అక్కడ లెండింగ్, బ్యాంకులకి ఇంట్రెస్ట్ వెళ్తుంది, ఈ డబ్బు వచ్చి బిజినెస్లోనో రియల్ ఎస్టేట్లోనో ఇంకో చోటుకు మూవ్ అవుతుంది, మళ్ళీ ఇది వెనక్కి వస్తుంటుంది, మళ్ళీ మూవ్ అవుతుంటుంది. సో ఇదంతా సిస్టమ్ కూడా దీని మీద ఇంటర్ డిపెండెంట్ కదా.